రెడ్ రైస్ దిబ్బ రొట్టె. రెడ్ రైస్ దిబ్బ రొట్టెకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. రెడ్ రైస్, దోసపిండి, బెల్లం, కొబ్బరి తురుము, నెయ్యి. సో అన్ని ఆహార పదార్థాలు రెడీగా ఉన్నాయి. మనము నెక్స్ట్ ప్రాసెస్ రెడీ చేసేసుకోవటమే. సో ఫస్ట్ ఏంటంటే స్టవ్ వెలిగించి ప్యాన్ రెడీ చేసుకుందాము. ఈ లోపల మనము దిబ్బ రొట్టెకి మిక్స్ రెడీ చేసేసుకుందాము. ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది కదా, ఆ లోపల దిబ్బ రొట్టె మిక్స్ రెడీ చేసేసుకోవటమే. సో ప్యాన్ పెట్టేసాను, హీట్ అవుతుంది. ఇది రెడ్ రైస్ దోసపిండి చూడండి, చక్కగా పులిసింది కదా. సో దీన్ని ఫస్ట్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ రెడ్ రైస్ దోసపిండి ఎలా తయారు చేశానంటే 1 కప్పు రెడ్ రైస్ అంటే ఇది 1 కప్పు అనుకోండి. 1 కప్పు రెడ్ రైస్, 1 కప్పు వైట్ రైస్, 1 కప్పు మినప్పప్పు. ఈ మూడిటిని నానబెట్టేసేసి ఒక 3 గంటలు నానబెట్టేసిన తర్వాత అందులో ఏంటంటే మనము నీళ్ళంతా వంపేసేసి చక్కగా గ్రైండ్ చేసి మూత పెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ ఉండిచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి చక్కగా ఇట్లాగా పులుస్తుంది అనమాట. అంతే, మనం చక్కగా దిబ్బ రొట్టె వేసేసుకోవచ్చు. అందులో ఏంటంటే ఫస్ట్ కొంచెం కొబ్బరి కలుపుకోవాలి, తర్వాత బెల్లం కలుపుకోవాలి. టేస్ట్కి తగినట్టు బెల్లం కానీ లేకపోతే షుగర్ కానీ కలుపుకోవచ్చు. సో ఆ పులిసిన ఫ్లేవరు ప్లస్ కొబ్బరి, ఈ బెల్లము కలిపి చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. బెల్లం ఇష్టం లేని వాళ్ళు, తీపి తినకూడదు అనుకున్న వాళ్ళు, క్యాలరీస్ తగ్గించాలి అనుకున్న వాళ్ళు బెల్లంని కట్ చేసి జస్ట్ ఉప్పు యాడ్ చేసి తీసేసుకోవచ్చు. సో ఇక్కడ ప్యాన్ కూడా చక్కగా హీట్ అయిపోయింది. ఫస్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేద్దాము. స్లో చేసేసాను. స్లోగానే పెట్టి మనం మూత పెట్టి అది 2 వైపులా చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట. సో దిబ్బ రొట్టె ఎందుకని అంటారంటే థిక్గా ఉంటుంది కాబట్టి దిబ్బ రొట్టె అనేసి అంటారు దీన్ని. సో ఇంకా థిక్గా కూడా వస్తుంది. అంటే ఒక కళాయి లాంటి దాన్ని తీసుకుని దాంట్లో మొత్తము ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సరిపోయేటట్టు ఒక 6 డజన్ మంది ఉన్నారనుకోండి, 6 డజన్ మందికి సరిపోయేటట్టు ఇంత థిక్గా ఒక కేక్ వచ్చినట్టుగా వేసేస్తూ ఉంటారనమాట. అంటే అప్పట్లో ఉపయోగించేది మట్టి పాత్రలు, అలాగే ఇనుము పాత్రలు, లేకపోతే అల్యూమినియం పాత్రలు ఉపయోగించేవారు. ఎక్కువగా మట్టి కుండలో ఎక్కువగా ఇది కుక్ చేసేవారు. చాలా ఎక్సలెంట్ టేస్ట్, మంచి సువాసన ఉండేదన్నమాట. మట్టి కుండలో కుక్ చేస్తూ అంటే మంట పెట్టి కట్టెల పొయ్యి మీద చేసినటువంటి ఆహార పదార్థము ఆ టేస్టే వేరు కదా. మనకు ఇప్పుడు అన్నీ చక్కగా నాన్ స్టిక్ అవన్నీ వచ్చేసినాయి. చాలా సింపుల్గా, ఈజీగా. టెక్నిక్ అనేది మనకి చాలా హైగా ఉంది. వాళ్ళకి అంత టెక్నిక్ లేదు, చాలా రాగానే చేసేవారు. కానీ రుచులు మాత్రం ఎప్పటికీ ఆ రుచులు మనకి ఇప్పుడు రావు. సో ఇది ఇలా కుక్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇది తిప్పేసేసి రెండో వైపు కూడా చక్కగా కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. సర్వింగ్ ఏంటంటే తేనెతో కానీ, అంటే ఇప్పుడు స్వీట్గా ఉంది కాబట్టి తేనెతో కానీ, లేకపోతే బెల్లం పాకంతో కానీ, చెరుకు రసంతో కానీ మనం తీసుకుంటే కనుక ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఉప్పు వేసుకున్న వాళ్ళు వేరే చట్నీతో తీసుకోవచ్చు, లేకపోతే బెల్లం పాకం కానీ చెరుకు రసంతో కానీ తీసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే బేసిక్గా మనకి రెడ్ రైస్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు లేదా అనే సిస్టంలో మనం ఇది దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, దిబ్బ రొట్టె కూడా వేసుకోవచ్చు. సో ఇడ్లీ దోశ అనేది మోస్ట్ కామన్గా ఉంది. దిబ్బ రొట్టె అనేది ఎక్కువగా చేయరు. ఒకవేళ చేసినా కూడా అంత పాపులర్ కాదు. ఇంట్లో మామూలుగా టైం సరిపోక టక్మని వేసేసి వెళ్ళిపోయే ఆ టైప్లోకి దిబ్బ రొట్టె వచ్చేసింది. కానీ దిబ్బ రొట్టెలో ఏంటంటే మనకి సేమ్ దోశలో ఎట్లాగా మనకి ఇడ్లీలో ఎలాంటి పోషకాలు ఉంటాయో అదేవిధంగా అది కూడా చక్కటి పోషకాలు మనకి ఇస్తుంది అన్నమాట. సో ఇది ఒక సైడ్ చక్కగా కాలు ఉంటుంది, నెక్స్ట్ సైడ్కి తిప్పుకుందాము.
చాలా మంచి స్వీట్ అరోమా ఉంది. మనకి నెయ్యి యాడ్ చేసాం కాబట్టి ఇంకా చాలా చక్కగా ఉంది. ఆ పులిసిన ఫ్లేవర్ ఏదైతే ఉందో అది ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది మనకి ప్రోబయోటిక్గా పనిచేస్తుంది, ఎందుకంటే ఫర్మెంటెడ్ ప్రోడక్ట్ ఒకటి. తర్వాత దీంట్లో కొబ్బరి యాడ్ చేసేటప్పటికి ఫైబర్ యాడ్ అయిపోయింది కదా, ఎక్స్ట్రా ఫైబర్. అది కూడా మనకి ఫర్మెంటేషన్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవడానికి ఈ రెండు కూడా. ఆల్రెడీ ఫర్మెంటెడ్ ప్రోడక్ట్లో బ్యాక్టీరియా ఉంటుంది, ఇంకా మనం కొబ్బరి యాడ్ చేసేటప్పటికి ఆ బ్యాక్టీరియా డెవలప్ అవడానికి ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ ఇడ్లీ కానీ దోశ కానీ దిబ్బరొట్టె తయారు చేసేటువంటి ఈ ఫర్మెంటెడ్ బ్యాటర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డైజెస్టివ్ సిస్టంలో గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా ఇంపార్టెన్స్ అనేది ఇంకా అసలు ఒక వాల్యూమ్స్ అనేది మనం రాసేయచ్చు. మొత్తం మనం నడిపించేది గుడ్ బ్యాక్టీరియానే చెప్తున్నారు. ఇప్పుడు కొత్త రీసెర్చ్ ఏం చెప్తుందంటే గుడ్ బ్యాక్టీరియా ఎంత చక్కగా ఉంటే అంత ఆరోగ్యంగా మనం ఉంటాము అని చెప్పేసి. సో మనం గుడ్ బ్యాక్టీరియాని పెంచుకోవటమే మన పనిగా మనం పెట్టుకోవాలి అని చెప్పేసి. సో ఎక్కువ మందులు వాడుతున్నప్పుడు ఏ అనారోగ్యం గురించి అయినా మందులు వాడుతూ ఉంటారు కదా, మందులు వేసుకోవటం, ఏమైనా సప్లిమెంట్స్ అవి కూడా మందు రూపంలో వేసుకోవటం, తర్వాత యాంటీబయాటిక్స్ వాడటము, ఇవన్నీ కూడా ఏంటంటే గుడ్ బ్యాక్టీరియాని నశింపచేస్తాయి అన్నమాట. దానివల్ల మనకి అనారోగ్యం మళ్ళీ రిపీట్ అవ్వటం అనేది జరుగుతుంది. అది జరగకుండా మనం వీలైనంత వరకు ఇలాగ గుడ్ బ్యాక్టీరియా పెంపొందించుకునేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే కనుక మనకి ఆ మందుల అవసరం రాకుండా ఉంటుంది. ఇక్కడ అయిపోయాను అని చెప్తుంది. సో నెక్స్ట్ దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాము. సో ఎంత సింపుల్ చూడండి, మీతో మాట్లాడుతూ ఒక దిబ్బ రొట్టె రెడీ చేసేసాను. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అది ఇలా మనము ప్రెస్ చేస్తుంటే ఇది సాఫ్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. లోపల ఏంటంటే కొబ్బరి ఉండటం వల్ల అది మంచి చూయిగా కూడా ఉంటుంది. సో రెడ్ రైస్ ఇంతకుముందు దీని గురించి అంత ఎక్కువ చెప్పుకునేవారు కాదు, ఎందుకంటే పంట అనేది అంత ఎక్కువ ఉండేది కాదు. ఆల్మోస్ట్ 100 నుంచి 130 డేస్, అంటే 100 నుంచి 130 డేస్ లోపల, అంటే ఒక 3-4 మంత్స్ లోపల ఒక పంట వచ్చేస్తుంది అనమాట. సో ఒక సంవత్సరంలో మనకి నీరుని బట్టి మనం ఎన్ని పంటలు వేసుకోవాలనేది ఉంటుంది అనమాట. సో అందరికీ ఇది కొంచెం అవైలబుల్గానే ఉంది ప్రస్తుతానికి. తర్వాత ఎక్కువగా ఇది కేరళలో పండటము, అక్కడ రైస్ వెరైటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. రైస్ పంట కంటే కూడా రైస్ వెరైటీ పంటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ పంటలు కూడా ఏంటంటే కొన్ని అంటే మధ్యలో వేసుకోవటం, మెయిన్ పంటలు మధ్యలో వేసుకోవటం కూడా కొన్ని రైస్ వెరైటీలు ఉండే అవకాశం ఉందన్నమాట. సో వీటిలో ఇంకొకటి ఏంటంటే ఎక్కువ కొబ్బరి మిక్స్ చేసి వేయటము అనేది కూడా ఎక్కువగా కేరళ స్టైల్ ఆఫ్ కుకింగ్. ఎందుకంటే కేరళలో ఎక్కువ కొబ్బరి కోకోనట్ మనకి దొరుకుతుంది కాబట్టి ఈ కొబ్బరి వేయటం అనేది చాలా కామన్గా చేస్తూ ఉంటారు. కేరళ ఒకటే కాదు, ఈ కోస్టల్ రీజన్ అంతా కూడా, మొత్తం కోస్టల్ ఏరియా అంతా తీసుకుంటే కనుక ఇటు వెస్ట్ అటు ఈస్ట్ సైడ్ కూడా ఏంటంటే ఈ దిబ్బ రొట్టె మాత్రం చాలా ఫేమస్గానే తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో కొబ్బరి యాడ్ చేసి అరిటాకులో వేసి కుక్ చేయటం అనేది చాలా కామన్గా చేస్తూ ఉంటారనమాట. అది ఇంకా టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే అరిటాకు ఫ్లేవర్ కూడా దీనిపైన వచ్చేస్తుంది కాబట్టి. సో ట్రై చేయండి, ఇంకా డిఫరెంట్ వెరైటీగా మీరు తప్పనిసరిగా, అండ్ ఆరోగ్యంగా ఉండండి.